హైదరాబాద్‌లోని బోరబండ, అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణం అయితే జరిగింది. అయితే ఫ్రెండ్సే తాగిన రోకుల అంటే తాగిన సందర్భంలో మాట పెరిగి కొట్టుకునేదాకా వచ్చి ఇప్పుడు ప్రాణాలే కోల్పోయారు ఒక స్నేహితుడు. అయితే అబ్బాయి పేరు భాను. అయితే ఈ అబ్బాయికి ఏమైంది? ఎలా జరిగింది? అనేది చూస్తే మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషనే జరుగుతుంది. కానీ అత్యంత దారుణంగా అయితే కొట్టి చంపారు అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే ఉందో అంటే ఇప్పుడు ఈ భాను ఎవరైతే ఉన్నారో ఇక్కడ శివాజీనగర్ అంటే అల్లాపూర్ స్టేషన్ పరిధిలో శివాజీనగర్కి చెందిన అబ్బాయి. దాదాపు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడే సెటిల్ అయిపోయిన ఫ్యామిలీ. అయితే ఇక్కడ అసలు ఏం జరిగింది అని అంటే మాత్రం అతనికి ఫస్ట్ తాగడానికి వెళ్ళారు, తాగారు. మరి గాంజాయి తీసుకున్నారా లేదా అనేది మాత్రం ఇంకా ఇన్వెస్టిగేషన్లో బయటపడాలి అని చెప్పేసి అయితే అంటున్నారు. ఇప్పుడు మనమైతే ఇప్పుడు అక్కడ స్పాట్కి వెళ్దాం. స్పాట్ దగ్గర ఏం జరుగుతుంది అంటే ఎలా చంపారు అనేది చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనం ప్రస్తుతం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చాము. మరి ఇక్కడ కూడా ఏసీపీ మనతో మాట్లాడారు శ్రీనివాస్ గారు. ఆయన కూడా ఏమంటున్నారంటే అంటే క్షణిక ఆవేశంలో ఇదంతా జరిగింది. అండ్ ముఖ్యంగా ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, ఇక్కడే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. కానీ మాట్లాడడానికి బయటికి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు శోకసంద్రంలో ఉన్నారు, కడుపు కోతతో వాళ్ళ మదర్ ఉన్నారు. అసలు ఎవరు మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. కానీ ఏంటి అంటే ఖచ్చితంగా భానుకి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలి అని చెప్పేసి ఇక్కడ పోలీస్ స్టేషన్లో అయితే ఉన్నారు. మరి చూద్దాం మరి అక్కడ ఇప్పుడు ఏసీపీ ఏం మాట్లాడారనేది ఒకసారి చూడండి. తర్వాత మేము స్పాట్కి వెళ్ళి స్పాట్ దగ్గర కూడా మేము చూపిస్తాము. నిన్న రాత్రి 12:30 గంటలకు ఒక 100 డయల్ కాల్ వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు ఇమ్మీడియట్గా స్పాట్ మీదకి పోయారు. ఒకటి మర్డర్ కేసు అయ్యింది అని చెప్పేసి దాంట్లో విచారణ చేయగా ఎర్రోల భానుప్రకాష్ను వాళ్ళ ఫ్రెండ్స్ రాకేష్ మరియు నలుగురు కలిసి రాయితోన కొట్టి చంపారు అని తెలిసింది. ఇమ్మీడియట్గా ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం పోయి క్లూస్ టీం వచ్చింది. డెడ్ బాడీని షిఫ్ట్ చేసినాము, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, కేసు రిజిస్టర్ చేసుకున్నాము. సస్పెక్ట్స్ కోసం చూస్తున్నాం. ప్రధాన కారణాలు వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ మధ్య అందరూ ఫ్రెండ్సే తాగి కొట్లాడుకున్నారు. ఏదో భానుప్రకాష్ చెడ్డ మాటలు తిట్టిండు అని చెప్పేసి రాకేష్ రెచ్చిపోయి కొట్టిండు. గతంలో 2019లో కూడా ఇదే కొట్లాట కేసులు ఉన్నాయి, పెట్టి కేసులు ఉన్నట్టున్నాయి. అది వెరిఫై చేస్తున్నాము. తర్వాత మళ్ళీ కస్టడీలోకి తీసుకున్నాక అది వెరిఫై చేయాలమ్మా. రాకేష్ అని వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు ఉన్నారు. అవన్నీ ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా మనకు పోస్ట్ మార్టం అవుతుంది ఇప్పుడే. అదంతా అయినాక మళ్ళీ మీకు ప్రెస్ మీట్ ఉండొచ్చు మేడం. అది చెక్ చేస్తే మనకు తెలుస్తుంది. మేబీ ఉండొచ్చు, అదే మత్తులో ఇదంతా ఉండొచ్చు. అది వెరిఫై చేసి మళ్ళీ మీకు దొరికినప్పుడు చెప్తాం. థ్యాంక్ యూ. ఈ కట్టెల దగ్గరనే ఇప్పుడు మొత్తం అంటే మార్నింగ్ 7 గంటల వరకు బాడీ ఉండే అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ తర్వాతనే క్లూస్ టీమ్ కానీ పోలీసులు కానీ వచ్చి ఇక్కడ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి అండ్ క్లూస్ టీమ్ వచ్చే వరకు ఇక్కడే ఉంచేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చి చూసే వరకు ఇక్కడే ఉంచారు అని చెప్పేసి అంటున్నారు స్థానికులు కూడా. అంటే అర్ధరాత్రి 2 గంటలకి ఎవరు మెలకు ఉండే సమయం కాదు అది. అంటే దాదాపు వాళ్ళు ఆటోలో ఇటు దూరంలో తాగేసి ఉన్నారు. అండ్ అక్కడ స్టార్ట్ అయిన గొడవ ఎంత దారుణం అంటే అక్కడ స్టార్ట్ అయిన గొడవ మరి వాళ్ళు మాట్లాడుకుంటూ వచ్చారా, మరి ఈవెన్ అంటే వెంటాడి మరి ఇక్కడ వచ్చి దాడి చేశారా అనేది మాత్రం ఇప్పుడు పోలీసుల ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత విచారించిన తర్వాతనే మనకు బయటకు వచ్చే అవకాశం ఉంది. అండ్ ముఖ్యంగా మనం ఇవి గమనిస్తే మాత్రం ఈ భాను అనే వ్యక్తి మోతీనగర్ దగ్గర కపిల నగర్కి చెందిన వ్యక్తిలాగా చెప్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ ఫ్రెండ్స్ని కలవడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ తాగడం అండ్ ఈ తాగిన మత్తులోనే ఏదేదో వాగడం వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పేసి అయితే ఐ విట్నెస్ పోలీసులకు చెప్తున్న సమాచారం ఇది. అయితే ఈ ఐ విట్నెస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి 6 అని చెప్పాను కదా, 6లో 6వ వ్యక్తి భాను అయితే 5వ వ్యక్తి ఐ విట్నెస్ గా ఉన్నారు ఇప్పుడు. అయితే మరి మిగతా డీటెయిల్స్ ఎలా వస్తాయి, మరి ఇంతకు ముందు ఏమైనా పగలు ఉండేనా, ఇంకా ఏమైనా అంటే దానికి సంబంధించి ఏమైనా గొడవలు జరిగి ఉండేనా, లేకపోతే లావాదేవీలు ఏమైనా జరిగి ఉండేనా, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కి సంబంధించిన ఏమైనా గొడవలు ఉన్నాయా? అంటే దాదాపు భాను ఏజ్ 20 నుంచి 26 మధ్యలో ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. మరి మేబీ
అంటే పెళ్లి కూడా కాలేదు, మరి అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈ మధ్య చాలా ఇష్యూస్ అలాంటివే వస్తున్నాయి. గర్ల్ ఫ్రెండ్ ని మాట్లాడుతున్నారనో, చీట్ చేస్తున్నారనో, లేకపోతే ఏదో విధంగా నా చెల్లిని వీడు ప్రేమిస్తున్నాడనో, లేకపోతే ఏదైనా బిజినెస్ లావాదేవీలో అని అంటే, బిజినెస్ లావాదేవీలు అయితే లేవు అని అయితే అంటున్నారు వారి కుటుంబ సభ్యులు, భాను కుటుంబ సభ్యులు. ఎందుకు అని అంటే భాను ఒక ఆఫీస్ బాయ్ గా పనిచేస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటున్నారు. మరి ఆఫీస్ బాయ్ గా పనిచేసే వ్యక్తికి ఆర్థిక లావాదేవీలు ఏమి ఉండవు. మేబీ ఇంకా వేరే పర్సనల్ ఇష్యూస్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ మర్డర్ జరిగిన విధానం అయితే ఏదైతే ఉందో, అంటే ఈ హత్య జరిగిన విధానం ఏదైతే ఉందో చాలా దారుణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే అంటే జస్ట్ మాటలని వదిలేసి ఉంటే, అంటే కొట్టి వదిలేసేవారేమో, కానీ అంత దారుణంగా కొట్టారు అని అంటే మాత్రం ఏదో పాత కక్షలు అయితే ఉన్నాయి అని చెప్పేసి అయితే మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ స్థానికులు కూడా మాట్లాడడానికి భయపడుతున్నారు. ఈవెన్ అంత దారుణంగా కొట్టారు, మేము కూడా మెలుకోలేము, మార్నింగ్ లేచి చూసేసరికి తెలుస్తుంది. కానీ పోలీసులకు సమాచారం మాత్రం ఒక వ్యక్తి ఇలా నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ రక్తం కనిపించి 100 డయల్ చేశాడంట. తర్వాత వచ్చి పోలీసులు అర్ధరాత్రి 12:30 అంటే 2 o'clock, అంటే శ్రీనివాస్ గారు చెప్తున్న ప్రకారం, ఏసీపీ శ్రీనివాస్ గారు చెప్తున్న ప్రకారం 12:30-2కి మధ్యలో వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేశాము మా ఇన్స్పెక్టర్ అండ్ ఆల్ అని చెప్పేసి అంటున్నారు. ఏదేమైనా అత్యంత దారుణం అయితే అని చెప్పుకోవాలి. అయితే వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇది ఒక అంటే కడుపుకోతే అని చెప్పుకోవాలి. ఎందుకంటే భాను అనే అంటే ఇంటికి ఒకడే వారసుడు, ఉన్న ఆస్తి అంతటికి అతనే ఒక్కడే వారసుడు. కూతురు ఉంటే కూతురికి పెళ్లి చేసి పంపించేశారు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు లేరు, ఈవెన్ తండ్రి కూడా లేరు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆవిడకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా ఇది దారుణం అని చెప్పుకోవాలి. అయితే మరి నెక్స్ట్ చూడాలి, మరి పోలీసులు ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికి ఇస్తారనేది, మరి పాత కక్షలేనా, మరి ఇంకేమైనా గొడవలు ఉన్నాయా అనేది మాత్రం ఖచ్చితంగా తేలాలి. ఇప్పుడైతే ప్రస్తుతం ఐ విట్నెస్ తో సహా, అంటే ఐ విట్నెస్ చెప్పడం వల్లనే ఇప్పుడు మిగతా వాళ్ళ పేర్లు బయటకు వచ్చాయి, తాగడం ఇదంతా చేశాము అని చెప్పేసి అంటున్నారు. మరి చూద్దాం, మరి పోలీసులు మిగతా డీటెయిల్స్ ఎలా బయటకు చెప్తారు, మరి వాళ్ళ ద్వారా ఎలాంటి డీటెయిల్స్ వస్తాయి అనేది.